మార్చి 12 వైసీపీ హిస్టరీలో ఇది మర్చిపోలేని రోజు. సరిగ్గా 14 ఏళ్ల క్రితం అంటే 2011 మార్చి 12న వైసీపీ ఆవిర్భవించింది. కాంగ్రెస్ ను వ్యతిరేకిస్తూ బయటకు వచ్చిన వైఎస్ జగన్ వైసీపీని ఏర్పాటు చేశారు. పార్టీ ఏర్పడి 14 ఏళ్లు పూర్తి చేసుకుని 15వ వసంతంలోకి అడుగెడుతోంది. ఆవిర్భావ వేడుకలకు సిద్ధమైంది వైసీపీ. పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని గతంలో భారీగా జరిపింది వైసీపీ. అధ్యక్షుడి నుంచి గ్రామ స్థాయి ఇంకా బ్లాక్ స్థాయి వరకు జెండా ఆవిష్కరణలతో ఓ రేంజ్లో హోరెత్తించేవారు. అయితే ఈసారి మాత్రం జెండాలు ఎగరవేయడానికే పరిమితమయ్యేలా కనిపిస్తోంది. ఈసారి ఆవిర్భావ దినోత్సవం రోజునే సర్కార్పై సమరానికి సై అంటోంది. పేద విద్యార్థులు నిరుద్యోగుల తరపున కూటమి ప్రభుత్వంపై పోరుకు సిద్ధమైంది. ఇవాళ యువత పోరు పేరుతో ధర్నా కార్యక్రమం నిర్వహించాలని వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పార్టీ శ్రేణులను ఆదేశించారు. వైసీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా జెండా ఆవిష్కరణలు చేయనున్నారు. అనంతరం వైసీపీ ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహించనున్నారు. అయితే పార్టీ ఆవిర్భావం రోజు వైసీపీ నిరసనలకు పిలుపునివ్వడం మాత్రం ఆసక్తికరంగా మారింది. పార్టీ సంబరాల కంటే కూటమి సర్కార్పై పోరు మీదే కాన్సన్ట్రేట్ చేయడం చర్చనీయాంశం అవుతోంది. వైసీపీ అపోజిషన్లో ఉండటం, నేతల వరుస అరెస్టులతో లీడర్లు క్యాడర్లలో కాస్త డైలమాలో ఉన్నారన్న చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణుల్లో జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు వైసీపీ అధినేత జగన్. ఇప్పటికే పలుసార్లు నిరసనలు తెలిపిన పార్టీ ఆవిర్భావం రోజైన మార్చి 12న ప్రొటెస్టుకు పిలుపునివ్వడం మాత్రం కొత్త స్ట్రాటజీగా చెబుతున్నారు వైసీపీ నేతలు. ఓవైపు పార్టీ ఆవిర్భావ వేడుకలు, ఇంకోవైపు కూటమి సర్కార్ తీరుపై నిరసన గళంతో పార్టీ క్యాడర్లో ఉత్సాహం నింపడానికి ఉపయోగపడుతుందని భావిస్తున్నారట జగన్. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల్లో దారుణ ఓటమి తర్వాత వచ్చిన వైసీపీ తొలి ఆవిర్భావ దినోత్సవం రోజు నిరసనలకే పరిమితమవడం మాత్రం ఇంట్రెస్టింగ్ గా మారింది. ఈ నిరసనలతో కూటమి ప్రభుత్వాన్ని కదిలించాలని ప్లాన్ చేస్తోంది వైసీపీ. ఇక నుంచి వరుస కార్యక్రమాలతో ప్రజల్లో ఉండేలా ప్రణాళిక రెడీ చేశారు జగన్. స్ట్రాటజీ ప్రకారమే ఈసారి పార్టీ ఆవిర్భావ వేడుకలకు గ్రాండ్ గా నిర్వహించడం లేదంటున్నారు పార్టీ క్యాడర్.